రోహిత్ శర్మ ఇప్పుడు ఆ పేరు వింటే వరల్డ్ కప్ విజయం కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. 13 సంవత్సరాల తర్వాత సాధించిన విజయం కెప్టెన్గా రోహిత్ శర్మ ఖాతాలో పడుతుంది. హిట్మెన్గా పేరు పొందిన రోహిత్ శర్మ వంశద్ నాగపూర్, మహారాష్ట్రలో 1987 ఏప్రిల్ 30న జన్మించారు. అమ్మ పూర్ణిమ శర్మది విశాఖపట్నం, తండ్రి గురునాథ్ శర్మ. తండ్రి ట్రాన్స్పోర్ట్ కంపెనీలో స్టోర్ హౌస్లో టేకర్గా పనిచేసేవారు. అతని ఆదాయం ఇంటి ఖర్చులకు సరిపోక రోహిత్ శర్మ బోర్వలిలోని తాత, పెదనాన్నల దగ్గర పెరిగాడు. వారానికి ఒకసారి అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళేవాడు. ఇతనికి విశాల్ శర్మ అనే తమ్ముడు ఉన్నాడు. ఇతని స్కూలింగ్ అంతా ముంబైలోని అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా స్కూల్లో జరిగింది. మేనమామ సహాయంతో 1999లో ఓ క్రికెట్ క్యాంపులో చేరాడు. ఆట తీరు నచ్చి అతని కోచ్ రాడ్ మంచి క్రికెట్ సౌకర్యాలున్న వివేకానంద స్కూల్కి మార్చడానికి తన జీతం డబ్బులు ఇచ్చి జాయిన్ చేశాడు. అలా 4 సంవత్సరాలు అక్కడే ఫ్రీగా చదువుకున్నాడు. రోహిత్ శర్మ మొదట ఆఫ్ స్పిన్నర్గా కెరీర్ ఆరంభించాడు. అతని బ్యాటింగ్ సామర్థ్యాన్ని గమనించి ఇన్నింగ్స్ స్టార్ట్ చేయమని అతనిని ఓపెనర్గా పంపారు. అలా సెంచరీ అయితే చేశాడు. ఆ విధంగా రోహిత్ శర్మ అనేక మ్యాచ్ల్లో తన సామర్థ్యాన్ని, ప్రతిభని చూపి ప్రపంచ స్థాయి మ్యాచ్ల్లో ఆడే అవకాశాలు దక్కించుకొని మంచి క్రికెటర్గా రాణించాడు. గ్రౌండ్లో 4లు, 6లు బాదే రోహిత్ శర్మ తెర వెనుక రొమాంటిక్ లవ్ స్టోరీ ఉంది. ఇతని భార్య పేరు రితికా సజ్దే. రితికా పెళ్లికి ముందు నుండే ఒక స్పోర్ట్ మేనేజ్మెంట్ సంస్థను నడిపేది. యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ వంటి క్రికెటర్లకు మేనేజర్గా వ్యవహరించేది. యువరాజ్ సింగ్ రితికాను సోదరిగా భావించేవాడు. అలా వాళ్ళు పలు మీటింగులకు హాజరయ్యేవారు. అలా ఒక ఈవెంట్లో రోహిత్ శర్మ పరిచయం అయ్యారు రితికాకి. యువరాజ్ సింగ్ రోహిత్ శర్మతో రితికా నా సోదరి, దూరంగా ఉండు అంటూ సరదాగా అన్నాడు. ఆ తర్వాత రోహిత్ శర్మకు మేనేజర్గా మారింది. క్రమంగా వారి అనుబంధం గట్టిపడి ప్రేమగా మారింది. ముంబైలో రోహిత్ శర్మ స్పోర్ట్స్ క్లబ్లో చాలా రొమాంటిక్గా ప్రపోజ్ చేశాడు. వీరి ప్రేమను పెద్దవాళ్లు అంగీకరించి 2015లో వివాహం జరిపించారు. వీరికి సమైరా అనే పాప కూడా ఉంది. క్రికెట్ అంటేనే ఎప్పుడూ ఏదో ఒక మ్యాచ్ ఉంటూనే ఉంటుంది. క్రికెటర్స్ ఎప్పుడూ కూడా టూర్లో ఉంటూనే ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ దూరంగా ఉండవలసి వస్తుంది. కానీ రితికా రోహిత్కు మేనేజర్ కావడం వలన అతని కెరీర్లోని కూడా ఒక భాగమైంది. క్రికెట్ వ్యవహారాలు, ప్రకటనలు ఇంకా అన్ని విషయాలను కూడా తనే దగ్గరుండి చూసుకుంటుంది. అందువలన వీరి బంధం మరింత దృఢమైంది. ఎక్కడ మ్యాచ్ జరిగినా తను కూడా అక్కడికి వెళ్ళిపోతుంది. గ్యాలరీలో కూర్చొని తన భర్తను చీర్ చేస్తుంటుంది. రోహిత్ శర్మ రితికాకు ఒక సెంటిమెంట్ ఉందంట. రితికా చూపుడు వేలు, మధ్య వేలు క్రిస్ క్రాస్గా పెట్టి కూర్చుంటుందంట మ్యాచ్ జరిగేటప్పుడు. అలా అయితే మ్యాచ్ విన్ అవుతుందనే రితికా తన అదృష్టమని చెప్తూ ఉంటాడు రోహిత్ శర్మ. టీ20 ప్రపంచ కప్ సాధించడం వెనుక తన భార్య ప్రోత్సాహం ఉందని గర్వంగా చెప్పుకుంటాడు రోహిత్ శర్మ. తన భర్త విజయాన్ని చూసి మురిసిపోతూ ఈ విజయం కోసం ఎంత పరితపించావో నాకు తెలుసు, నీ జర్నీ స్ఫూర్తిదాయకం అంటూ అదే సమయంలో టీ20 ఫార్మాట్ నుండి రిటైర్ అవ్వడం చాలా బాధాకరమని పేర్కొంది.